99 వీక్షలకి గుడ్ ఈవినింగ్ అండి. నాగబాబు గారు కూటమి ప్రభుత్వంలో కేబినెట్ పదవి చేపట్టబోతున్నారు. సర్వం సిద్ధమైంది, ముహూర్తం ఒకటే ఫిక్స్ అయింది. నేను అనుకోవడం ఏంటంటే మీ ఆనందం చూస్తుంటే మీ ఆయనకి దగ్గరలో ఏమన్నా ఉన్నారేమో అనిపిస్తున్నది. వాస్తవా? ఉన్నాను. అవునండి, ఆఫీస్ లోనే ఉన్నాను. మా దేవాలయంలో నాకు తెలుసండి, మీ ఫేసులు చూస్తే నాకు అర్థమైపోతాయండి. జన సైనికులు ఫేసులు, వీరమహిళ ఫేసులోని వాళ్ళు దాచుకోలేరు అభిమానాల్ని. అవును. ఓకే, చెప్పండి ఏంటి పరిణామం? నేను ముందుగా ఇచ్చిన ఇంట్రోలో చాలా వాస్తవాలు ఉన్నాయండి. నేనేమి వాస్తవాలు కాంది, నాకు ఇన్పుట్స్ లేని ఏది పడితే అది నేను మాట్లాడను. కాకపోతే అవి వాస్తవాలు అనేది కంటే మీరు వండి వార్చిందే వాళ్ళ కామెడీగా ఉందండి. మీకు యాడ్ నుంచి వస్తాయి కానీ ఇన్పుట్స్ వండి వార్చడం కాదండి, వాస్తవం ఇది. మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు, ఇది నిజం. ఏంటండి వదులుకోవడానికి సిద్ధంగా ఎవరు ఉంటారండి? ఒక మోదీ గారనే కాదు, నేషనల్ వైడ్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షుల వారికి ఉన్న అంటే మీరు ఇందాక హిందుత్వం తీసుకున్నారు, ఆ బాట ఎంచుకున్నారు, ఈ వర్డ్స్ ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఇబ్బందిగా ఉన్న వాస్తవాలు అవే కదండి. సనాతన ధర్మాలు, హిందుత్వాలు. ఇప్పుడు అంటే ఏం లేదు, మోదీ గారు అడుగులో కాదండి, మోదీ గారు అడుగులో అడుగు వేయడం తప్పేం కాదు కదా. వర్మ గారు, లెట్ మీ కంప్లీట్. చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ఆయన దారిని ఎంచుకోలా. ఎవరైతే హైందవ ధర్మాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అడ్రస్ చేశారు, అంతేగాని ఎంచుకోవటమో లేకపోతే తుంచుకోవడమో పెంచుకోవడానికో కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ఒక ధర్మాన్ని మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆ ధర్మాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు, వాళ్ళ గురించి అడ్రస్ చేసేవాళ్ళు లేరు. ఈ పొలిటికల్ సిస్టమ్ లో ఎలా ఉందంటే వాళ్ళని ఒక ఏకాకిలా వదిలేశారు. వాళ్ళ గురించి మాట్లాడడానికి ధైర్యం చేసే పొలిటికల్ లీడర్స్ తక్కువైపోయారు. అసలు అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు అవనివ్వండి. సరే, మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నాగబాబు గారికి మంత్రి పదవి ఓకే, మీ అభిప్రాయాలు మీవి, మాకున్న ఇన్పుట్స్ మాకు అని టాపిక్ డైవర్ట్ అయిపోతున్నది. మళ్ళీ మనం సనాతనంలోకి వెళ్ళిపోవాలి, ఇప్పుడు హిందుత్వంలోకి. సరే, ఇక్కడ ఉన్న ఇన్పుట్స్ ఇవి, అది ఏదైనా జరగచ్చు, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఓకే, నాగబాబు గారికి మంత్రి పదవి. ఓకే, మాట్లాడండి, చెప్పండి. నాగబాబు గారికి మంత్రి పదవి ఏ శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది? ఎలా ఉందండి జనసేన నాగబాబు గారికి ఈ ఆఫర్ రావడం? మేమైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. అంటే నాగబాబు గారు ఏంటంటే ఒక కమిటెడ్ గా ఒక పార్టీకి ఒక నిబద్ధతగా ఉన్న ఒక కార్యకర్త ఎట్లా ఉండాలి అనేది ఆయన చేసి చూపించారండి. ఎంపీ సీట్ని సైతం తృణపాయంగా వదులుకొని 21 స్థానాల్లో నిలబడిన ఎమ్మెల్యేలని, 2 స్థానాల్లో నిలబడిన ఎంపీల కోసం నేను కష్టపడతాను, నాకు సీట్ రాలేదనే బాధ ఏ కోసైన లేకుండా ఆ అలయన్స్ కోసం ఒక పిల్లర్ లాగా నిలబడిన వ్యక్తి నాగబాబు గారు. అట్ ద సేమ్ టైం మా అధ్యక్షుల వారికి ఏ టైంలో కావాలో ఆ టైంలో మనోధైర్యాన్ని కానీ, మోరల్ సపోర్ట్ కానీ, సరే ఏ సపోర్ట్ అయినా, ఎలాంటి సపోర్ట్ అయినా ఆయన అహర్నిశలు, ఆయన కాలు బాగాలేకపోయినా కూడా, ఆయన మోకాలకి ప్రాబ్లం వచ్చినా కూడా అలాగే కుంటూ కూడా ఎలక్షన్ చేయడంలో పిఠాపురంలో ఆయన ఎంత శ్రమ పడ్డారు అనేది, ఒక డెడికేటెడ్ గా ఎలా చేశారు అనేది మేము చూసాము. ఆ తర్వాత కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా పార్టీ విధి విధానాల్లో ఆయన మమేకమైన తీరు, ప్రతి కార్యకర్త యొక్క ఆవేదన, ప్రతి కార్యకర్త యొక్క సమస్య వినడం, తెలుసుకోవడం, దానికోసం చేయడం, నేనున్నానంటూ నిలబడటం, ఇట్లా ఈ రకంగా పార్టీని కూడా గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రూట్స్ లో ఆయన ట్రబుల్ షూట్ చేసిన విధానం కానీ, పార్టీ క్యాడర్ లో ఇచ్చిన జోష్ కానీ నాగబాబు గారు ఇచ్చింది అంతా ఇంత కాదు. సో అలాంటి వ్యక్తికి సరైన పదవి రావాలి అని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యకర్త కోరుకున్న మాట వాస్తవం. అది ఈ రోజు నిజమైనందుకు మేమందరం చాలా సంతోషంగా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఆయన ఇచ్చిన బాధ్యతను కూడా అంతే పక్కాగా ఆయన ఎలా చేస్తారు అనే ఈ సంతోష టైంలోనే మరొక ఆందోళన కలిగించే అంశం పవన్ కళ్యాణ్ గారి భద్రత. ఆయన్ని చంపుదామని ఏవో మాఫియాల కుట్రలు పన్నుతున్నాయి, విదేశీ హస్తాలు కూడా ఉండే అవకాశం ఉన్నది.